హీరో హీరోయిన్ని మరొక ఛాన్స్ నాకివ్వు అని అడుగుతుండగా ఆమె మనం ఈ జన్మలో కలవలేము అని అంటుంది. నువ్వలా మాట్లాడకు. ఈ అమ్మాయితో నాకున్న ప్రతి బంధాన్ని నేను పూర్తిగా తెంచుకుంటాను. మనం మన లైఫ్ ని కొత్తగా స్టార్ట్ చేస్తాం అని హీరో అంటారు. అప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ చూస్తుంటే నీకు హనీ మీ మదర్ బర్త్డేకి సర్ప్రైజ్ గిఫ్ట్ గా ఇచ్చిన కవర్ ని నువ్వు ఇంకా ఓపెన్ చేయలేదు అనుకుంటా అని అనగానే హా అవును ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ రోజు వేసుకున్న సూటే ఇప్పుడు కూడా నేను వేసుకునున్నాను అని హీరో అంటుండగా అయ్యో వాష్ చేసేటప్పుడు నేను ఆ విషయాన్ని గమనించలేదే అని హీరో వాళ్ళ మదర్ అంటారు. ఆ సమయంలో హీరోయిన్ ఫ్రెండ్ మీరు చాలా ఎక్కువగా ఎదురు చూస్తున్న ఒక విషయం అందులో ఉంది అంటుంది. అంటే హీరో ఆ పేపర్ ని ఓపెన్ చేసి మిస్ క్యారేజ్ అని చదువుతారు. దాంతో హీరో వాళ్ళ మదర్ దగ్గరకు వచ్చి ఆ పేపర్ లో ఉన్నది చదవగా బేబీ బాయ్ మిస్ క్యారేజ్ అయినట్టుగా అక్కడ రాసుంటుంది. దాంతో ఆవిడ లబో దిబో అని ఏడుస్తూ మూడేళ్లుగా నానా కష్టాలు పడి నువ్వు కన్సీవ్ అయ్యి మేము ఎంతో ఆశగా ఎదురు చూసే మా గ్రాండ్ సన్ ని ఇలా కడుపులోని చంపేస్తావా అని ఆవిడ హీరోయిన్ అడుగుతారు. అందుకు కేవలం మీరే నా బేబీని చంపేశారు అని హీరోయిన్ అంటుంది. అప్పుడు హీరో ఫాదర్ స్నో ఫ్యామిలీ గ్రాండ్ సన్ ని చంపడానికి మేమెందుకు చూస్తాం అని అంటుండగా ఆ రోజు మెటర్నిటీ స్టోర్ లో క్లాత్ రాక్ నా మీద పడ్డప్పుడు మీరు కేవలం ఆమె కడుపులో ఉన్న బేబీ గురించి ఆలోచించారు. నన్ను పట్టించుకోలేదు. ఆ రోజు మిస్క్యారేజ్ కోసం సైన్ చేసిన రాత్రంతా నేను నిద్రపోలేదు. మీరందరూ మమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల నా ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ మొదలయ్యాయి. మీరందరూ కలిసి నా బేబీని చంపేశారు అని హీరోయిన్ అంటూ ఉండగా అక్కడున్న వాళ్ళందరూ ఎంత నీచమైన ఫ్యామిలీ మీది, చేసిందంతా మీరు చేసి ఆ అమ్మాయి మీద నింద వేస్తున్నారు. ఒక ఆడది ఎంతో రిస్క్ చేసి ఒక బేబీని కనిస్తుంటే ఆమె లైఫ్ ని కష్టాల్లోకి నెట్టేశారు. మీకు ఎంత ధైర్యం అసలు అని అంటుండగా హీరో వాళ్ళ మదర్ అయ్యో నా గ్రాండ్ సన్ అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు హీరో అయితే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావన్నమాట. నా బేబీని నా చేతులతో నేనే చంపేసుకున్నాను అని హీరో అంటుండగా అక్కడికి లాయర్ వచ్చి హనీ గారు మీ కేసుని నేను టేకప్ చేస్తున్నాను. నేను టాప్ టైర్స్ లో వన్ ఆఫ్ ది లాయర్ని. నేను టేకప్ చేసిన కేసులు ఎప్పుడు ఫెయిల్ కాలేదు అని అంటుండగానే హీరోతో కూడా మీరు డైవర్స్ కి రెడీగా ఉండండి అని చెప్తారు. దాంతో హీరో డైవర్సా హనీ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు అని మళ్ళీ ఆమె చేతులు పట్టుకుని బతిమాలుతారు. అందుకు ఆవిడ ఇంపాసిబుల్ అని చెప్పి నేను నీకు ముందే వార్న్ చేశాను. నువ్వు ఎప్పుడైనా నాకు ద్రోహం గాని మోసం గాని చేస్తే లైఫ్ లో నేను నిన్ను తిరిగి చూడను అని. ఈ రోజు అదే జరిగింది అని చెప్పి తన ఫ్రెండ్ ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ అమ్మాయి హీరో చేతులు పట్టుకుంటుంది. ఇప్పుడు హీరో దీనంతటికి నువ్వే కారణం. నీ వల్లే నా బేబీని కోల్పోయాను అని అతను అంటుండగా ఆ అమ్మాయి మీరేం బాధపడకండి. నేను కడుపుతో ఉన్నానుగా. నేను మీకు బేబీని కనిస్తాను. నేను మాటిస్తున్నాను. అమ్మా నాన్నకు కూడా నేను గ్రాండ్ సన్ ని కనిస్తాను అని అంటుండగా హీరో అవును నేను మర్చిపోయాను. ఇంకా నీ కడుపులో బేబీ సేఫ్ గా ఉందా అని అడుగుతారు. అందుకు ఆ అమ్మాయి మీ మాటలకు అర్థమేంటి అని అడుగుతుంది. అప్పుడు హీరో మదర్ నువ్వు ఫూలిష్ గా ఏది చేయకు నాన్న అని అంటూ ఉంటారు. ఆ టైంలో హీరో అమ్మాయిని గట్టిగా తోసేసి నీకు ఎంత ధైర్యం ఉంటే నా హనీని బెదిరిస్తావు.